ఒక్క బీసీ కార్పొరేషన్కు నిధులు కేటాయించలే. ఒక్క బీసీ కార్పొరేషన్కు ఎంబీసీ మంత్రిత్వ శాఖ అని చెప్పిండు. భిక్షాటన ఉన్నటువంటి కులాలు, గంగిరెద్దుల కులాలు, దొమ్మరి కులాలు, బుడుబుడుకుల కులాలు, చూడండి గంగిరెద్దు ఎంత హీనమైనటువంటి కులాలు. ఈ కులాల పేర్లు చెప్తే ఎంత హీనంగా ఉన్నాయి. ఇలాంటికి సంబంధించినటువంటి వాడు మంత్రిత్వ శాఖ తెస్తానని చెప్పి ఇప్పటికి తేనటువంటి ముఖ్యమంత్రి, అబద్ధాల ముఖ్యమంత్రి. ఏమని ఇలాగ మనకు ఒక మాట చెప్పుకున్నాం, బూతుల సీఎం అంటే రేవంత్ అని చరిత్రలో ఎలుగుతా ఉండు. లాగుల తొండలు ఇచ్చే ముఖ్యమంత్రి ఏంది? హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టడం ఏంది? ఎవరన్నా ఫుట్పాత్ల మీద కొబ్బరి బోండాలు, కూరగాయలు అమ్ముకునేటువంటి ఫుట్పాత్ల మీద అమ్ముకునేటువంటి వాళ్ళకి రక్షణ లేదు. నీ అన్నకేమో హైడ్రా పేరుతోనేమో ఆయన కోర్టుకు పోయేదాకా వెసులుబాటు ఇస్తావు, కానీ పేదల ఇండ్ల మీదకి, పేదల కూరగాయల బండ్ల మీదకి పొక్లేన్లు ఎట్లా వస్తున్నాయి? హైడ్రా ఎట్లొచ్చి కూలగొడతా ఉంది? నువ్వు వచ్చిన తర్వాత విధ్వంసం ముఖ్యమంత్రి, బూతులం అని చరిత్ర, ఇదంతా చరిత్ర నేను చెప్పేది. నీకు ఎవడు డబ్బులు ఇస్తలేడు, నన్ను దొంగ అని నువ్వే చెప్పుకుంటున్నావు. ఇప్పుడు ఇంకెవరు దొంగని మొదలు పెట్టలే, అబద్ధాల ముఖ్యమంత్రి ఎవడు మొదలు పెట్టలే, కానీ నన్ను అంటారు అనేది నువ్వు ముందే చెప్తున్నావు. నీ చేతగానితనానికి నువ్వు ఎందుకు సీఎంకు, నీ ఎమ్మెల్యేలు అట్టే చెప్తున్నారు. నీ మంత్రులు ఇవాళ కార్పొరేషన్ అన్ని 42% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పిండు. ఏమైంది? ఇక్కడ పోయి ధర్నాలు, ముఖ్యమంత్రి ప్రభుత్వం ఉండాలి, మీరు ధర్నాలు చేయటం ఏంది? మీరు సంక్షేమ పథకాలు ఇవ్వాలి కదా. మీరు ఇస్తున్నటువంటి ఏదైతే 2500 కానీ, ఏదైతే 4000 కానీ, వికలాంగులు 6000 కానీ, ఇవి సంక్షేమ పథకాలు ఎట్లా ప్రజలకు అందించాలనో నీ కాడ సబ్జెక్ట్ లేదు, నీ కాడ రాచరికపు విలువలు లేవు. సీఎం సీట్ మీద, రాజ్యాంగం పదవి మీద కూర్చున్నటువంటి నీకు పాలించడానికి ఎలాంటి ఆలోచన లేదు. వల్గర్ లాంగ్వేజ్, బూతుల మాటలు, దీంతో నువ్వేం పాలించగలవు? అంటే డైవర్ట్ చేస్తుడు పథకాలను. నువ్వు ఇవాళ ఎందుకు 30 కోట్లు ఎందుకు కేటాయించినావు మాకు మహిళల పేరు మీద? ఎక్కడో అందాల పోటీలు ఏం అవసరం? మహిళలకు డబ్బులు 2000 ఇవ్వాలని చెప్పి మహిళలు అడుగుతుంటే నువ్వు అందాల పోటీలకు డబ్బులు కేటాయించడం ఏంది? అంటే ఏది నీకు సంక్షేమ పథకాలు చేతగానవి, దొంగ సీఎంకు నిన్ను దొంగగా చూస్తున్నాను చెప్పినావు, నీ కాడ డబ్బులు లేవని చెప్తున్నావు, చెప్పులు దొంగతనం మోసకపోతాడు వేసుకపోతాడు వీరని చూస్తున్నటువంటి నీకు ఎందుకు ఇలా డబ్బులను అరకొరగా ప్రచారాలకు ఖర్చు పెడతా ఉన్నావు? పేపర్ ఏడింగ్లకు ఇచ్చుకుంటా ఉన్నావు కదా. ఇవాళ యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియాలను కూడా భయపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఎవరిని భయపెట్టి పని చేయాలనుకుంటున్నావు? ఏదో ఇవాళ వచ్చింది నువ్వు అదే కదా. కాబట్టి రేవంత్ కూడా సమయం దగ్గర పడ్డది. గత నెలలో బీఆర్ఎస్ పెద్ద ఎత్తున రజతోత్సవ సభ అయితే ఏర్పాటు చేసింది. విజయవంతమైంది అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో కేసీఆర్ ఎప్పుడు మాట్లాడిన మాటలే మాట్లాడు తప్ప అది ఏం లేదు అని అంటాడు. ఒకవైపు కేసీఆర్ ఏమో రాసి పెట్టుకోండి మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని. కేసీఆర్ గారు ఏం చెప్పిండు? నేను మహిళలకు, పెద్ద మనుషులకు, వితంతువులకు నేను 2000 రూపాయలు ఇస్తున్నా, అది కాదు 4000 ఇస్తా అని చెప్పి మోసం చేసి వచ్చినామని అది ప్రజలతో మాట్లాడుతున్నారు. ఇలా కేసీఆర్ స్థాయి కాదు ఇది. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా, కేసీఆర్ గారి 2 కళ్ళు హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళు ప్రజా సమస్యల కోసం నిరంతరం గలమెత్తి మాట్లాడుతూనే ఉన్నారు. నీకు అసెంబ్లీలో ఇవాళ మీరు చూడండి, అసెంబ్లీలో కేటీఆర్, హరీష్ రావు మాటలకు అసలు వీళ్ళకు ఏ మంత్రి కాడ సబ్జెక్ట్ లేదు. ఏ మంత్రి మాటకు మాట మాట్లాడలేకపోయినాడు. ఏ ముఖ్యమంత్రి కూడా మాటకు మాట కేటీఆర్, హరీష్ రావుకే నువ్వు చెప్పలేక నువ్వు కేసీఆర్తోనే ఏం మాట్లాడగలుగుతాను? మీరు ఆయనతోనే ఏం ఢీ కొనగలుగుతారు? ఉద్యమాన్ని సాధించినటువంటి వ్యక్తి, 69 తెలంగాణ ఉద్యమంలో రానటువంటి, ఇందిరాగాంధీ పాలనలో రానటువంటి, కాంగ్రెస్ పార్టీ పాలనలో తెలంగాణ రాకుంటే తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రి, అంత దమ్మున్న ముఖ్యమంత్రితో నువ్వే చెప్పినావు కదా నన్ను దొంగ అంటురని. దొంగ గురించి ఎవరు మాట్లాడాలా? న్యాయంగా చెప్పండి, ధర్మంగా మాట్లాడతాం, నిజంగా ఒక పౌరుని లెక్క మాట్లాడుకుందాం. రేవంత్ అన్న, దొంగ గురించి ఒక మాజీ సీఎం ఏం మాట్లాడాలి? ఆయన పెద్ద మనిషి కదా, నీకు దొంగల గురించి మాట్లాడే టైమా? దోపిడీ అవుతున్న తెలంగాణ గురించి మాట్లాడాలనుకుంటుండు. భౌగోళిక తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలపై చర్చ జరిచినది. నెక్స్ట్ కవితమ్మ చెప్పింది. కవితమ్మ నేనేమో ఇలాగ ఒక సబ్జెక్ట్ చెప్పిన. ఇవాళ 2 కళ్ళు కేసీఆర్, 2 కళ్ళు హరీష్ రావు, కేటీఆర్, 3వ కన్నే ఆ శివుని నేత్రంలో 3వ కన్ను ఉంటుందా కవితక్క గారు. బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి చర్చ మాట్లాడుతూ ఉంది, ఆప్యాయతగా పిలుస్తూ ఉంది, ఆప్యాయత మాట్లాడుతూ ఉంది. సామాజిక ఆర్థిక పరివర్తన ఆలోచన విధానం గురించి కవితక్క గారు మాట్లాడుతూ ఉన్నారు. బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారం కోసమే ఇవాళ కవితక్క గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇందిరా పార్క్ వేదికగా పూలే ఆలోచన విధానం, సాంఘిక సంస్కరణ ఆలోచన పితామహుడు పూలే గారి గురించి మాట్లాడుతూ ఉంది. పూలే యొక్క ఆలోచన విధానము మహిళలకు సంబంధించినటువంటి చర్చ తీసుకొస్తా ఉంది. 33% రిజర్వేషన్లపై 10 ఏళ్లలో పూలే విగ్రహం బీఆర్ఎస్ ఎందుకు పెట్టలేదు అసెంబ్లీలో అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు. కేసీఆర్ బీసీ గురుకులాలకు, మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాల విద్య కోసము పెట్టినాడు. మీకు ఎవడు అడిగిండో మాటలు రారి నా దగ్గరికి, నేను మాట్లాడుతూ ఉన్నా. ఆల్రెడీ పునాది నిర్మాణం జరిగిందని చెప్తా ఉన్నా. పూలే
ఇలా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యా వ్యవస్థకు గురుకులాలకు మహాత్మా జ్యోతిరావు పూలే పేర్లతోని నా కొడుకు సర్టిఫికెట్ ఇంటర్మీడియట్ నాగర్ సాగర్ చదివిండు. మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాల మా కొడుకులకు చూపించిన ఆ పేరు ఇంకేం కావాలంటున్నా నేను. పునాది నిర్మాణమైంది, కవితక్క గారు భుజానికి ఎత్తుకున్నది. దానికే అసలు పూలే అంటే ఏంది, మహారాష్ట్ర కొల్హాపూర్ సంస్థానం ఆ ఏరియాల్లో అక్కడ ఉన్నటువంటి ఒక మత ఛాందసవాదుల పైన ఆ యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొని పనిచేస్తూ ఉంది. తెలంగాణ ఆగమైపోతా ఉందని కవితక్క గారు పూలే ఆలోచన విధానంతోనే పోరాటాలు నడవాలంటుంది. మరో చరిత్ర సామాజిక ఆర్థిక పరివర్తన కోసము, సామాజిక న్యాయం ఆలోచన విధానం కోసము మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలిపిస్తూ ఉంది కవితమ్మ గారు. చూడండి నేనేం చెప్తా ఉన్నా అంటే నువ్వు వీళ్ళతోనే మాట్లాడలేనటువంటి నీ మంత్రులు, నీ బలాలు, నీ కార్పొరేషన్ చైర్మన్ మొత్తం వేసుకున్నావు. బీసీ కులాలకు 42% రిజర్వేషన్లు చెప్పినటువంటి నీవు ఒక్క కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినవా? చివరిగా ఏం చెప్తారన్న, ఈ ఏడాదిన్నరలో బీసీలకు కాంగ్రెస్ పార్టీ చెయ్యింది ఏముంది, 10ఏళ్లలో బీఆర్ఎస్ చేసింది ఏముంది? రేవంత్ అంటే మోసము, కాంగ్రెస్ అంటే మోసం పాలన, కాంగ్రెస్ అంటే రాజ్యాంగ వ్యతిరేకము, రేవంత్ అంటే ఓటుకు నోటు దొంగ, ఆయన చెప్తా ఉండు దొంగ అని. ఇంతకంటే ఇంకా ప్రతి పౌరుడు రేవంత్ అంటే దొంగ అట. రేవంత్ ఎక్కడికి పోయినా దొంగ అంటుర్రట. రేవంత్ చెప్పుల దొంగతనం చేసేదానికి పోతుండట. విదేశాలకు పోయినా, ఎక్కడికి పోయినా, ఢిల్లీకి పోయినా, ఎక్కడికి పోయినా చెప్పుల దొంగతనం పోతుండట అని ఆ ముఖ్యమంత్రి చెప్పినాడు అని ప్రజలు కోకొల్లలుగా మాట్లాడుకుంటారు. కాబట్టి ఇంతకంటే అసమర్థత సీఎం దిగిపోవాలని కోరుకుంటారు ప్రజలు అంటే చెప్తున్నావు. అన్ని రకాలుగా ఫెయిల్ అయినాడు. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఆయన ముఖ్యమంత్రి అంటలేరు. కేసీఆర్ ముఖ్యమంత్రి, ఒక మంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అంటుడు. ఒక మంత్రి పోతే నాగర్ కర్నూలుకు సంబంధించిన ఒక మంత్రి పోతే కేటీఆర్ ముఖ్యమంత్రి అంటుడు. ఇంతకంటే నీ ఎమ్మెల్యేలు, నీ మంత్రులు సంక్షేమ పథకాలు డుమ్కీ కొట్టి నేను నల్గొండ ఎమ్మెల్యే మాట్లాడుతా ఉండు, మునుగోలు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంతకంటే దుర్మార్గం ఏం కావాలి? అంటే నువ్వు అన్ని రకాలుగా నీ పాలనలో నువ్వు అట్టర్ ఫెయిల్యూర్ అయినటువంటి ముఖ్యమంత్రి చరిత్ర, బూతుల సీఎం చరిత్ర, దొంగగా నిన్ను క్రియేట్ చేసుకున్నావు. కాబట్టి చెప్తాను రేవంత్ రెడ్డి గారు, మీరు సంక్షేమ పథకాలు చేస్తాను, నీకు చేతగాని సీఎం, నువ్వు దిగిపోయి సంక్షేమ పథకాన్ని కేసీఆర్కు కవిత గారికి అప్పగించాలని నేను కోరుతా ఉన్నా.